అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మీ ప్రాంతానికి రావడానికి ప్రత్యేకమైన కారణము ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించాలన్నది మా ఉద్దేశం. దయతో గమనించండి. నిన్నటి దినానే మనం అందరం కూడా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం గడుపుకున్నాం. గమనించండి, ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకొని మనమందరం కూడా స్వేచ్ఛ వాయువులు, మన పెద్దలు అనేక మంది, మహాత్మా గాంధీ లాంటి పెద్దలు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, అదేవిధముగా బాలగంగాధర్ తిలక్, అదే ఎంతో మంది పెద్దలు స్వతంత్ర సమరాన్ని తమ యొక్క ప్రాణాలకు ఒడ్డి మనకి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు. దాని ద్వారా 80 సంవత్సరాల యొక్క స్వతంత్ర సమరాన్ని నిన్నటి దినాన మనం జరుపుకున్నాం. గుర్తించండి, భౌతికంగా మనం స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం, వాస్తవమే. కానీ మానవుని యొక్క అంతరంగంలో నిజమైనటువంటి స్వతంత్రాన్ని మానవులు అనుభవిస్తున్నారా లేదా అన్నదే మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం. అట్టి స్వతంత్రం మనకు కావాలి అనంటే మనం అందరం కూడా గుర్తించాల్సిన విషయము, దాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. గుర్తించండి, అట్టి స్వతంత్రాన్ని అంటే భౌతికంగా, ఆధ్యాత్మికంగా నిజమైనటువంటి స్వతంత్రాన్ని మనకి ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుంచి లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మన కొరకు రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరిస్తారో, పాప విమోచకునిగా అంగీకరిస్తారో అట్టి వ్యక్తులు నిజమైనటువంటి స్వతంత్రాన్ని అనుభవించగలరు అని బైబిల్ చాలా స్పష్టం చేసింది. గుర్తించండి, యేసు ప్రభు నమ్ముకోవటము మతం మార్చుకోవటం కాదు, యేసు ప్రభు నమ్ముకోవటము కులం మార్చుకోవటం కాదు. యేసు ప్రభు నమ్ముకోవటము మన జీవన విధానాన్ని, మన యొక్క మతిని, అదేవిధంగా మన యొక్క జీవిత విధానాన్ని, ప్రవర్తనను, మంచి ప్రవర్తనను మనము తీసుకొని రావటమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. కాబట్టి మానవులమైన మనమందరం కూడా మనల్ని మనం పరీక్ష చేసుకొని మన కొరకు, మన జీవితం కొరకు, మన పాపముల కొరకు మరణించినటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన పరమ తండ్రి, స్తోత్రాలు. లదగిరి ప్రాంత ప్రజలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరిచి మీరే వారికి సహాయం అందించి మంచి ఆరోగ్యాలు ప్రసాదించి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానమును ప్రసాదించమని లోక రక్షకుడైన యేసునాథుని పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.